హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో పూరీలోకి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 గరిటెలు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ దినుసులు కూడా వేగిన తర్వాత వాష్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే సరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఈ బంగాళదుంపలు అనేవి చక్కగా ఉడకడం కోసం నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. దుంపలు అనేవి మెత్తగా ఉడికిపోతాయండి. తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి అనేది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి వాటర్ని ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి, చాలా బాగుంటుంది. శనగపిండి వాటరే టేస్ట్ ఇస్తుందండి పూరీ కర్రీకి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. మూత పెట్టుకొని చక్క కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్క బాయిల్ అవుతుంది. చూసారు కదండి వీడియోలో కర్రీ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఆరిపోయిన తర్వాత కర్రీ అనేది ఇంకా థిక్నెస్ వస్తుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఇలా నూనెలో డిప్ చేసుకోవాలండి. ఇలా ఒక గరిటెతో ఇలా ట్యాప్ చేస్తూ చేసుకుంటే ఇంకా పూరీ అనేది చాలా బాగా పొంగుతూ వస్తుందండి. మీరు కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు పూరీలు వేసుకున్నప్పుడు ఇలా గరిటెతో ట్యాప్ చేసుకుంటూ రెడీ చేసుకోండి. చాలా పొంగుతూ వస్తాయి, చాలా స్మూత్గా ఉంటాయి. మీలో ఎంతమందికి పూరీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలన్నీ ఒక ప్లేట్ తీసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంకా కర్రీ చేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే 1కి 4 తింటారండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్. బాయ్ బాయ్.